ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. సో ఈ బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి తరుణంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా డ్యామేజ్ కలిగించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వీళ్ళేమో జంతువుల కొవ్వు కలిసింది, అది కలిసింది అని చెప్తా ఉన్నారు. ఆయనేమో జంతువుల కొవ్వు లేదు, ఏమి లేదు, ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అది క్లియర్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. చివరికి కూటమి ఎమ్మెల్యేలు కూడా మేము తప్పు చేశామనే పరిస్థితికి వచ్చింది అనేది ఆ రకంగా ఒక చర్చ నడుస్తుంది. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇది డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఈ క్రమంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసాయి, పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతున్నాయి. మనం ఈ మధ్య కాలంలో చూసాం కదా, సంక్రాంతి పండుగ అంటే కమ్మవారి పండుగ, కమ్మవారు లేకుంటే సంక్రాంతి పండుగ లేదని చెప్పి ఎవరైతే ఒక మహిళా జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలు ఎంత వివాదమైందో మనం చూసాం. సో దానికి సంబంధించి మనం కూడా ఆమె మాట్లాడిన చిన్న క్లిప్పింగ్ చూపిస్తూ వీడియో చేస్తే మన ఛానల్కి స్ట్రైక్ కొట్టేస్తారు. వాళ్ళు మాట్లాడిందే మనం చెప్పాం, ఎవరికైనా ప్రూఫ్ ఉండాలి కదా అని ఒక చిన్న క్లిప్పింగ్ చూపించేసరికి మొత్తం స్ట్రైక్ కొట్టి పడేస్తారు. ఓకే, సో అట్లా టీడీపీ పార్టీ అంటే కమ్మ, కమ్మ అంటే టీడీపీ పార్టీ అనేటువంటి అభిప్రాయాలు వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మురళీమోహన్ గారు కూడా వెంకన్న చౌదరి అన్నాడు. సో ఇట్లా కొంతమంది మాట్లాడేటువంటి మాటల కారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు వీళ్ళు. అదే అంశాన్ని ఇక్కడ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పాలన ఎట్లా ఉందని చెప్పి వేరే వాళ్ళని అడిగితే కమ్మగా ఉందని చెప్పాడంట. అంటే మొత్తం కమ్మల పెత్తనమే ఉందనేటువంటి అభిప్రాయం కలిగించే విధంగా చెప్పాడంట. సో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. మనం చెప్తే మళ్ళీ అబద్ధం అంటారు కదా, ఆ సాక్ష్యాలు కావాలి కదా జనాలకి. ప్రభుత్వం పైన పాలన నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుందంటే ఆయన చెప్పాడు ఆమె కమ్మగా ఉందని, ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మడి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమవుతుంది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాలి ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేని ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం, మన తర్వాతనే కాలం. సో అది బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. 1983కి సంబంధించి ఎన్టీ రామారావు గారి పాలనకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉందనే దానికి సంబంధించి ఆయన చెప్తున్న విషయాలు ఏంటయ్యా అంటే ఇక్కడ ఒక కమ్మ సామాజిక వర్గమే కాదు, ఇక్కడ కులాలు మతాలు చూడకూడదు, కష్టపడి పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కమ్మగా ఉంది అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, అసలు నిజం ఏంటంటే, ఇక్కడ 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి కుమ్మక్కయి ఈవీఎంలను తారుమారు చేసి ఈ ఎన్నికల్లో గెలిచారనేటువంటి అభిప్రాయం మెజారిటీ పీపుల్కి ఉంది. సో అది లీగల్గా టెక్నికల్గా ప్రూవ్ కాకపోవచ్చు, కానీ అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఆ అభిప్రాయాలు బలపడే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉందంటే అంటే బీజేపీ పార్టీ లేకుంటే టీడీపీ లేదు, జనసేన లేదు, ఫస్ట్ మన తర్వాతనే ఆ రెండు పార్టీలు అని చెప్పి. మామూలుగా ఓటు బ్యాంక్ పరంగా చూస్తే టీడీపీ పార్టీ ముందుంటుంది. సో మరి అలాంటి పార్టీకి సంబంధించి మేము లేకుంటే మీరు లేరు అని అంటే జనాల్లో ఏదైతే అభిప్రాయాలు ఉన్నావో మోదీ గారి సహకారంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని అది బలం చేకూర్చినట్టుగా ఉంది ఈయన మాటలు. సో ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడారు అనుకోండి ఈవీఎంల గురించి కానీ, ఇప్పుడు ఈయన మాట్లాడిన సామాజిక వర్గం గురించి కానీ ఏదైనా అంటే ఉవ్వెత్తున లేస్తారు ఆ సామాజిక వర్గం. కొంతమంది, అందరు కాదు మళ్ళీ అందులో. సో మరి ఇప్పుడు వాళ్ళు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, మరి ఆయన మాట్లాడారు కాబట్టి మరి ఈయనకు కౌంటర్ ఇస్తారా, లేదు మనోడేలే అని చెప్పి వదిలేస్తారా? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారి మనసంతా ఎక్కడ టీడీపీ పార్టీ మీద ఉంటుంది. ఈయన ఉండడం పేరుకే బీజేపీ పార్టీ, కానీ ఆయన మనసంతా అక్కడే ఉంటుంది. సో మరి ఏమైనా ఇప్పుడు చెప్తున్నటువంటి సామాజిక వర్గం ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా గ్యాప్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా, దగ్గర రానివ్వకుండా? లేకపోతే ఈయనకు సంబంధించినటువంటి పనులు ఆపేస్తూ ఉన్నారా? ఈయనకి ఏదో బాధ కలిగించే విధంగానే వాళ్ళు ఏదో చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర
అందుకే ఈరోజు ఆయన కడుపులో ఉన్న ఆ బాధని కానీ ఆ విషయాలను బయట పెట్టారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈయన మాట్లాడినటువంటి మాటలు కూటమిలో మంటలు రేపాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడే అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఇలా మాట్లాడడం వల్ల ఇంకా డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది, ఇంకా తలనొప్పులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పారు కదా, పట్టుమని 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఇప్పుడే కలిసి ఉండలేని పరిస్థితి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ప్రజా వ్యతిరేక విధానంలో నష్టం డ్యామేజ్ కలుగుతుంది, మాకు సంబంధం లేదు, దూరం అయిపోతూ ఉన్నారు. సో ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మనం మామూలు వాడుక భాషలో చెప్పాలంటే కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే ఇది మనం ఏమంటారు 3 పొయ్యిలు ఒక చోట ఉండవంటారు కదా, ఆ రకంగా చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికైతే మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.